ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. మనమంతా కూడా నరసింహ శతకం పద్యాల తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాం కదా. 4వ పద్యము తాత్పర్యము ఇప్పుడు తెలుసుకున్నాము. ఆది నారాయణ అనుచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారం అర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండివారైనను నిన్ను గానని వారినే స్మరింప. మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత జేరగబోను శేషశయన. పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమి ధరణిలోన. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తాత్పర్యము: నరసింహ, నీవే సృష్టి ఆదిమూర్తివని తెలిసి నిన్నే స్థితించువారి స్తుతించువారి కాళ్లకు సాష్టాంగపడి వారిని అనేక రీతుల స్తుతించెదను. కానీ వారెంత గొప్పవారైనను నిన్ను తెలియక తామే గొప్పవారమని విర్రవీగు వారి దగ్గరికి మాత్రము చేరను. పన్నగసేన, ఈ భూమి యందు మిక్కిలి మంచి గుణములు గల నీ భక్తుల యొక్క సేవకులకు కూడా నేను దాసుడనై ఉంటాను. చాలా చక్కగా చెప్పారు కదా. అహంకారంతో ఉన్న వారిద్దరికి కూడా చేరనని చెప్పారు. అదే స్వామి యొక్క భక్తుల దాసులకు కూడా దాసుడనై ఉంటానని చెప్తున్నాడు. భగవంతుణ్ణి స్తుతించే వారికి సాష్టాంగ నమస్కారం కూడా చేస్తాననే విషయాన్ని చక్కగా తెలియచేశారు కవి గారు. విన్నాం కదా. మనం కూడా అహంకార రహితులమై స్వామి నామాన్ని తలుస్తూ స్వామి యొక్క కృపకు పాత్రులమవుదామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మరలా 5వ పద్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.